హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అంటే ఆ పెద్దలు గతంలో ఏం చెప్పారంటే చంద్రబాబు గారి అనుభవం, చాణక్యం ఇవన్నీ కలిపి రాష్ట్రానికి ఒక దిక్సూచిలా దశ దిశ చూపించబోతున్నాయి. సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని అన్నారు కదా. ఆ ప్రజలకు పంచిందేమో కానీ వీళ్ళు మాత్రం ఎక్కితే దిగితే హెలికాప్టర్లో మాత్రమే తిరుగుతూ ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఒక హెలికాప్టరు, ఇంకా బాబు గారు రాష్ట్రానికి పెద్ద కాబట్టి ఆయనకు ఒక హెలికాప్టరు, చిన్నబాబు గారు సకల శాఖ మంత్రి, ఆయన సెకండ్ నెంబర్ 2 సీఎం కాబట్టి ఆయనకు హెలికాప్టరు. రీసెంట్గా బాబు గారు ఖజానాలో పైసా లేదు కానీ ఖజానా ఖాళీ ఉన్న, సంక్షేమానికి పైసా లేకపోయినా 172 కోట్లు పెట్టి చంద్రబాబు గారు ఒక ప్రభుత్వం తరఫునో లేకపోతే మరి ఆయన వ్యక్తిగతంగా ఒక కొత్త హెలికాప్టరు కొనబోతున్నారని చెప్పి ఒక కథనం అనమాట. రాష్ట్ర ప్రజలకు సంక్షేమానికి ఇవ్వడానికి పైసలు లేవు కానీ మన జల్సాలకు, మన విలాసాలకు మాత్రం ఇట్లా పైసలు ఉన్నాయన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సీఎం హెలికాప్టర్ విమాన అద్దెలకు 19.12 కోట్లు అంటే ఇంచుమించు 20 కోట్లు ముఖ్యమంత్రి వీఐపీల హెలికాప్టర్ విమాన అద్దెలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికే 19.12 కోట్లు గ్రాంట్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఏడీ నుంచి రాజకీయ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పరిపాలన అనుమతినిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్తా సొమ్ము అల్లుడు దానం చేసిందన్నట్టు ప్రజల సొమ్ము ఇట్లా ఇష్టారీతిన వాడుకుంటున్నారు అనమాట. 3 పార్టీల కూటమి కేంద్రాన్ని మెడలు వంచి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తెస్తారని రాష్ట్ర ప్రజలు భావిస్తే వీళ్ళేమో ఇట్లా విలాసాలకు, కులాసాలకు 3 పార్టీలను మేపడానికి రాష్ట్ర ప్రజల సంపద సరిపోవట్లేదు అనమాట. సో ఇంకా మనం ఎట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, వీళ్ళు చేస్తున్న జలసాలు, కులాసాలు ఇవన్నీ ఏంటో ఇంకా ప్రజలకు అర్థం చేయడానికి ఇదనమాట. ప్రభుత్వం నుంచి కేవలం 3 నెలలకి ఇంత అమౌంట్ అంటే ఇంకా రాబోయే 48 నెలల పాటు ఇంకెన్ని విచిత్రాలు చూడాలో మీ ఊహకే వదిలేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.